నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం సత్సాయి జిల్లాలో కదిరి గ్రామం. కదిరి అనగానే చాలా మందికి గల్ఫ్ విక్టిమ్స్ కనిపిస్తుంటారు. గతంలో ఎంతమంది మీరు కాపాడారు? ఇప్పుడు ఎంతమంది మీకు టచ్లో ఉన్నారు? 379 మంది అమ్మాయిలని, నాతో పాటే చాలా మంది అమ్మాయిలు అక్కడ ఉన్నారని రెస్క్యూ చేసిన తర్వాత 70% నైబర్ డిస్ట్రిక్ట్ అమ్మాయిలే మాకు దొరికారు. నిజంగానే కష్టాల నుండి వెళ్ళారా లేదా మోసపోయి వెళ్ళారు? 99% వాళ్ళు విల్లింగ్తో వెళ్ళిండేది కాదు. మీకు వేరే రకమైన జాబ్ చూపిస్తాము. బ్రోకర్స్ ట్రాప్ చేస్తున్నారు. చైన్ అన్నమాట, 3 రకాల చైన్ ఉంటుంది. ఈ ట్రాప్ చేసిన తర్వాత అనంతపూర్ లాంటి టౌన్ దగ్గరికి తీసుకొచ్చేవాడు లోకల్ బ్రోకర్ ఉంటాడు. ఇక్కడ నుండి ట్రైన్లో తీసుకెళ్ళి దందా నడుపుతున్నవాడు బయటికి రాడు. ఎందుకంటే ఒక సేటుకు 2-3 భార్యలు చేసుకుంటాడు. అందులో మీకు బాగా కదిలించిన కేసు చెప్పండి. మహేష్ బాబు వస్తాడు, 22 మంది అమ్మాయిలు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా బిలో 25 years ఉన్నవాళ్ళు. దాంట్లో 18 years అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరూ ఒక్కసారిగా మా మీద పడిపోయారు. కంట్రోల్ చేయలేకపోయారు. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు ఎవ్వరూ కూడా పట్టించుకోలా. ఇప్పుడు మేమేమి అక్కడికి వచ్చి బ్రతకలేము. మమ్మల్ని బలవంతంగా తీసేపోయినా మమ్మల్ని ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోరు, బయట వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. 22 మందిలో టెస్ట్ చేపిస్తే 25 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిలకు 19 మందికి HIV పాజిటివ్. 20 మంది తీసుకొచ్చి కింద సెల్లాలో పడుకోబెట్టడం, అవును, భోజనం ఘోరంగా ఉంటుంది. ఎలా అటువంటి సీన్స్ ఎలాంటి సీన్స్ చూసారు? చాకలి పని చేస్తున్న ఒక ఉమెన్ వచ్చింది. ఆమె వచ్చి, మేడం నాకు చాలా అన్యాయం జరిగిపోయింది, నన్ను నా భర్తే ఢిల్లీకి అమ్మేశాడు, నాకు 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఆ పిల్లల్ని ఎక్కడ వదిలేరో కూడా తెలియదు, వేరే పెళ్లి చేసుకుని ఉండిపోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం చూశాను. ఆ గాయాలని నాకు చూపించింది. ఒక్కొక్కడు ఒకలాగా వస్తాడు. సిగరెట్లతో ఒళ్ళు మీద కాల్చుంటాడు. ఇంకొకడు గోళ్ళు పెంచుకొని నేను ఎందుకు బ్రతికినానా అనిపిస్తుంది. దారుణమైన పరిస్థితి ఎవరికి రాదు. అటువంటి ఇంకా మీకు ఎదురయ్యా? చాలా. వ్యభిచారం పేరుతో ఇంకొక రకంతో అని మన చుట్టూ నడుస్తున్నది ఎంతుంది అంటే వీళ్ళందరూ విల్లింగ్తో చేయడం లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ లేక సెక్స్ వర్క్ ఒక పైకి నడుస్తుంటే వాళ్ళు విల్లింగ్తో చేస్తున్నారు అన్నారు. వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నదే. రీసెంట్గా రామగిరిలో ఒక అమ్మాయి మీద 13 సంవత్సరాల నుండి ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు, ఇప్పుడు 8 నెలల ప్రెగ్నెన్సీ, 14 మంది ఘోరంగా ఆ అమ్మాయిని వీడియోలు తీసి ఇట్లాంటి ప్రతిరోజు డే బై డే జరుగుతుంది. ఇటీవల కాలంలో మీకు ఎవరైనా ఆ విధంగా చిక్కుకొని మీతో మాట్లాడడం కానీ, మాకు కాపాడనంటూ వీడియో కానీ ఆడియో కానీ పంపారా? దయచేసి మీ పుణ్యం ఉంటుంది మేడం, నాకు ఒక మెసేజ్ పెట్టండి మేడం. అవునమ్మాయికి ఇట్లా ఉంటుందంటే మేము చాలా ఇదిలో ఉన్నాం మేడం, మాకు హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్. మీకు కాల్ పట్టుకుంటాను, ఒక్కసారి హెల్ప్ చేయండి మేడం దయచేసి. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం సత్సాయి జిల్లాలో కదిరి గ్రామం. కదిరి అనగానే చాలా మందికి గల్ఫ్ విక్టిమ్స్ కనిపిస్తుంటారు. ఇక్కడ నుంచి అమ్మాయిలను ఉద్యోగాల పేరు మీద తీసుకెళ్లడం, ఢిల్లీ, అదేవిధంగా పూణే, భివాండి ప్లేసుల్లో అమ్మేయడం, అక్కడ నుండి వాళ్ళతో వ్యభిచారం చేయించడం, ఇటువంటి స్టోరీస్ చాలా చూసాం. కారణం కదిరికి కొంత కరువు ప్రాంతం అవడం, ముఖ్యంగా రైల్వే ట్రాక్ దగ్గరగా ఉండడం. అంటే ఇటు బొంబాయి వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా రైల్వే ట్రాక్ ఉండడంతో కొంతమంది అమ్మాయిలను తీసుకెళ్ళి అమ్మేస్తారు. కానీ తర్వాత పత్రికలో, మీడియాలో, ముఖ్యంగా ఐ డ్రీమ్ లాంటి ఛానల్స్లో దీని మీద స్టోరీలు, వరుస కథనాలు రావడంతో ఒకవైపు దాతలు ముందుకు వచ్చారు. ఏ విధంగా అయితే బయటకు వచ్చారో వాళ్ళందరికీ ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళందరికీ నెల డబ్బులు ఇవ్వడం. ఇప్పటికి కూడా రామరెడ్డి గారు అనే ఒక రైతు ఇప్పటికి కూడా కదిరిలో ఉన్న కొంతమందికి గల్ఫ్ విక్టిమ్స్కి నెల డబ్బులు వేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా ముందుకు రావడం,
ప్రభుత్వం ముందుకొచ్చి ఎవరైతే గల్ఫ్లో చిక్కుకొని వస్తున్నారో వాళ్ళందరికీ సిఐడి ద్వారా తీసుకురావడం, వాళ్ళకి ఉపాధి కల్పించడం, వాళ్ళకి తిరిగి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడడం, తిరిగి వాళ్ళు అటువైపు వెళ్లకుండా కూడా ప్రభుత్వం కూడా ఒక చాలా మంచి కార్యక్రమం చెప్పడం. ఈ రెండిటికి ప్రధాన కారణం రెడ్స్ అనే సంస్థ ప్రధాన కారణం. అంటే ఒకవైపు మీడియా కానీ మరోవైపు ప్రభుత్వం రెండిటికి కదలడానికి కారణం రెడ్స్. ఆ రెడ్స్ సంబంధించిన సంస్థ ముందుకు రావడం, వాళ్ళందరినీ సిఐడికి తీసుకెళ్లడం, మీడియాలో కథనం రావడంతో ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు మరొకసారి దాని వేదిక మారింది. ఇంతవరకు ఢిల్లీ, ముంబై, భివాండీలో ఉన్న ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా కూడా ఇప్పుడు గల్ఫ్కి షిఫ్ట్ అయింది. గల్ఫ్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసుకువెళ్ళడం, అక్కడ వాళ్ళతో వ్యభిచారం చేయించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని ఆ బాధలు పడలేక ఇక్కడ కొంతమందికి మేడం కానీ వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళు వీడియో కాల్, ఆడియో కాల్ పంపిస్తున్నారు. అటువంటి సంఘటనలు ఎలా జరిగాయి, ఇప్పటి వరకు రెడ్ సంస్థ ఎంతమంది కాపాడారు, తిరిగి వాళ్ళు ఈ రూపం మార్చుకొని ఏ విధంగా గల్ఫ్కి వెళ్ళి యువతల్ని, మహిళల్ని మోసం చేస్తున్న విషయాన్ని మనతో మాట్లాడడానికి భానుజ మేడం ఉన్నారు. ఆమె తెలుసుకుంటాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. చాలామంది మహిళల్ని మీరు కాపాడడం, ఇక్కడ తీసుకురావడం, వాళ్ళకు ఉపాధి కల్పించడం, అది కేవలం ఆ ఒక్కటే కాకుండా సింగిల్ పేరెంట్స్ మనం కూడా ఆదుకోవడం చేస్తారు. ఇప్పుడు మనం ఐ డ్రీమ్లో గతంలో ఒక 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడంతో కొంతమంది దాతలు వచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది, వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది. కానీ ఇప్పుడు రూపం మారింది. ఆ రూపం ఏ విధంగా మారింది, ఏ విధంగా వాళ్ళని తిరిగి మోసాలు చేస్తున్నారు, అటువంటి ఆ గల్ఫ్లోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి మోసపోయారో వాళ్ళు మీకు ఏ విధంగా సమాచారం అందిస్తున్నారు ఒకసారి చెప్పండి. గతంలో ఒకసారి చెప్పండి, గతంలో ఎంతమంది మీరు కాపాడారు, ఇప్పుడు ఎంతమంది మీకు టచ్లో ఉన్నారు? గతంలో అంటే ప్రతిసారి కూడా 2006 నుండి 2014 వరకు కూడా సిబిసిఐడి ఆధ్వర్యంలో మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూగా 7 times చేయడం జరిగింది. ఆ 7 times రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఏంటంటే ఎవరైతే మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళ అమ్మాయిలు ఇట్లా మోసపోయినారని మన దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ సిఐడి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి సచివారెంట్ తీసుకొని ఢిల్లీ, బాంబే, పూణే అంటే మహేష్ భాగవత్ సార్ లాంటి వాళ్ళు, ఉమాపతి సార్ లాంటి వాళ్ళ సపోర్ట్తో చేయడం జరిగింది. అప్పుడు 379 మంది అమ్మాయిలని అక్కడ నుండి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళలో సచివారెంట్ తీసుకోవడము, ముందుకొచ్చి వాలంటరీగా మాతో పాటే చాలామంది అమ్మాయిలు అక్కడ ఉన్నారని విక్టిమ్స్ చెప్పి దానికి ఉపయోగపడింది. కానీ రెస్క్యూ చేసిన తర్వాత 70% నైబర్ డిస్టిక్ అమ్మాయిలే మాకు దొరికారు. కదిరి పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కువ కదిరిలో వాళ్ళు విల్లింగ్ చూపించి నాతో పాటే చాలా మంది అమ్మాయిలు అక్కడ నలిగిపోతున్నారు, వాళ్ళని బయటికి తీసుకురావాలా, వీళ్ళే బేస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ ప్రభుత్వానికి కానీ. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే వీళ్ళు సచివారెంట్ తీసుకుంటే కూడా అవకాశం ఉండదు లీగల్గా. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా కదిరిలో అయినాయి కాబట్టి కదిరి పేరు ఎక్కువ వచ్చింది. రెస్క్యూ చేసినప్పుడల్లా వచ్చింది మనకి నైబర్ డిస్టిక్, చిత్తూరు, కడప, కర్నూలు కూడా, కొంతమంది ఖమ్మం కూడా వచ్చినారనమాట. నిజంగానే కష్టాల నుండి వెళ్ళారా లేదా మోసపోయి వెళ్ళారండి? 99% వాళ్ళు విల్లింగ్తో వెళ్ళిండేది కాదు. మీకు వేరే రకమైన జాబ్ చూపిస్తాము, వాళ్ళు అంటే సింగిల్ పేరెంట్ ఎవరున్నారు, చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్, వీళ్ళందరినీ కూడా ఆ లోకల్గా ఉన్న వాళ్ళే లోకల్ బ్రోకర్స్ ట్రాప్ చేస్తున్నారు. ఈ చైన్ అనమాట, 3 రకాల చైన్ ఉంటుంది. ఈ ట్రాప్ చేసిన తర్వాత అనంతపూర్ లాంటి టౌన్ దగ్గరికి తీసుకొచ్చేవాడు లోకల్ బ్రోకర్ ఉంటాడు, ఇక్కడ నుండి ట్రైన్లో తీసుకువెళ్ళి పోయేవాడు వేరేగా ఉంటాడు, అక్కడ నుండి ఢిల్లీ, బాంబే, బ్రోతలో తీసుకుపోయేవాడు, అక్కడ దందా నడుపుతున్నవాడు బయటికి రాడు. ఎందుకంటే ఒక సేటుకు 2-3 భార్యలను చేసుకుంటాడు. ఒక్కొక్క దగ్గర ఒక ఇది భీవండిలో కానీ ఢిల్లీలో కానీ తర్వాత వాళ్ళు ఒక గరవాలిని పెడతారు. ఆ గరవాలి పెళ్లి చేసుకొని ఒక 10 మందిని బ్రోతల హౌస్ నడుపుతుంటుంది. ఇట్లాంటిది 3 స్టెప్పుల్లో ఇది నడుస్తుంది అనమాట. వీళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం. చాలా మందిని రెస్క్యూ చేస్తారు కదా మీ ఇచ్చిన సమాచారంతో. అందులో మీకు బాగా కదిలించిన కేసు చెప్పండి ఒకటి, ఇంత దారుణంగా ఉంటారా అని. ఫస్ట్ అంటే 2-3 రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అక్కడున్న లోకల్ పోలీసులు సహకరించకపోవడం ఇదంతా. ఒక మహేష్ భాగవత్ సారు, సునీత మేడము, మేము వెళ్ళినప్పుడు ఇక్కడ సుమతి భీవండిలో రెస్క్యూ చేస్తే అక్కడ 22 మంది అమ్మాయిలు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా బిలో 25 years ఉన్న వాళ్ళు, దాంట్లో 18 years అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ ఏంటంటే తీసుకొస్తే అందరూ ఒక్కసారిగా మా మీద పడిపోయారు, కంట్రోల్ చేయలేకపోయినాం. ఎందుకు అంటే
మా వాళ్ళు చాలామంది మేము మిస్ అయినామని పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరెవ్వరూ కూడా పట్టించుకోలా. ఇప్పుడు మేమేమి అక్కడికి వచ్చి బ్రతకలేము, మమ్మల్ని బలవంతంగా తీసకపోయినా మమ్మల్ని ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోరు, బయట వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అని చాలా గోల చేశారు. కరెక్ట్ అని తీసుకొస్తే 22 మందిలో టెస్ట్ చేపిస్తే 25 ఏళ్ళ లోపల ఉన్న అమ్మాయిలకు 19 మందికి HIV పాజిటివ్. అయ్యో మా లైఫ్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అడిగారు. నిజంగానే సమాధానం అవును. లేదు ప్రభుత్వం దగ్గర, మా దగ్గర. కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి చేయడం జరిగింది, కొంతగా గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఇచ్చి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా ఒక అమ్మాయి నాకు అక్కడ నుండి, నాకు ఆమె ఇదైందని తెలియదు, గాలివీడిలో ఒక అమ్మాయి అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలతో పెళ్లి చేసుకొని తను ఆరోగ్యంగానే ఉంది, ఒక సమైక్యకు లీడర్గా ఉంటుంది, డైరీ ఫామ్ నడుపుతుంది. మేడం నన్ను మర్చిపోయినారా మీరు, సోన్సో నా పేరు, అప్పుడు మీరు రెస్క్యూ ఆపరేషన్లో నిన్ను బాగా తిట్టిండేది నేనే, ఎందుకు మా జీవితాలు ఇట్లా చేస్తారు, అప్పుడు ఎవరు పట్టించుకోలే, మేము రామన్నాము, ఇక్కడ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇంత మంచి లీడర్గా ఎదిగాను, మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలా అని చెప్పని ఫోన్ చేసింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా అభినందనలు వేరేగా ఉంటాయండి. కానీ ఆ కేస్ స్టడీస్లో వాళ్ళు చెప్పుంటారు మీకు చాలా విషయాలు, చాలా ఎందుకంటే 20 మందికి తీసుకొచ్చి కింద సెల్లాలో పడుకోబెట్టడం, అవును, భోజనం అక్కడ సరిగ్గా ఘోరంగా పెట్టకపోవడం. ఉంటుంది. ఎలా అటువంటి సీన్స్ ఎలాంటి సీన్స్ చూసారు మీరు? ఫస్ట్ అంటే ఈ పనిలో దిగడానికే చేసిండేది ఏమంటే, మా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక చాకలి పని చేస్తున్న ఒక ఉమెన్ వచ్చింది. ఆమె వచ్చి, మేడం నాకు చాలా అన్యాయం జరిగిపోయింది, నన్ను నా భర్తే ఢిల్లీకి అమ్మేశాడు, నాకు 2 పిల్లలు ఉండేవాళ్ళు, ఆ పిల్లల్ని ఎక్కడ వదిలేరో కూడా తెలియదు, వేరే పెళ్లి చేసుకుని ఉండిపోయినాడు. నేను వెళ్లే ముందు బ్రోకర్తో చెప్పిన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఇంటి పని చేయడానికి మనకు అప్పులు చాలా ఉన్నాయి, అవి తీరుతాయి అంటే నేను ఒప్పుకొని వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం చూశాను నేను. ఆమెతో 1 to 1 మాట్లాడి బాడీ మ్యాప్ వేయించిన. ఆ బాడీ మ్యాప్ వేసినప్పుడు ఇది 2003వ సంవత్సరంలో 2003లో తీసుకున్న నిర్ణయం నేను ఈ పని చేయాలని. ఆ బాడీ మ్యాప్లో వేసినప్పుడు ఆమెతో బాడీ మ్యాప్ అంటే ఏంటంటే, ఆమె బొమ్మ గీస్తూ ఎక్కడెక్కడ ఆమె శరీరం మీద గాయాలు ఉన్నాయి, ఎందుకైనా ఆ గాయాలని వేపించారు. అప్పుడు ఆమె ఆ గాయాలని నాకు చూయించింది. ఒక్కొక్కడు ఒకలాగా వస్తాడు, సిగరెట్లతో ఒళ్ళు మీద కాల్చింటాడు, కాలుస్తూ వాడు నన్ను ఎంజాయ్ చేస్తాడు, నేను శవంలాగా పడుకొని ఉండాలి. ఇంకొకడు గోళ్ళు పెంచుకొని చాలా చిరాకుగా అంటే రేట్ ఉంటుంది, 50 రూపాయల నుండి 500 వరకు ఉంటుంది రేటు ఒక్కొక్కరికి. అట్లా వచ్చినప్పుడు ఆ కాలిన శరీరం మీద ఆ గోళ్ళతో నా మీద పడినప్పుడు నేను ఎందుకు బ్రతికినానా అనిపిస్తుంది. అది నన్ను కదిలించింది. తర్వాత ఈ పని చాలా ఎంత కష్టమైన, దీనికోసం నాకు పెద్దగా ఇప్పటి వరకు కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద పనిచేయడానికి ప్రత్యేకమైన నిధులు కానీ దీనికి సంబంధించలేదు. నా దగ్గర పనిచేస్తున్న వేరే వేరే రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కేస్ స్టడీలు చెప్పి ఈ పని మనం చేయాలి. అందుకే కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పటి వరకు కూడా కదిరిలో నడుపుతున్నాము. ఇక్కడ కూడా కేసులు అనంతపురకు వస్తే కూడా అనంతపురం వస్తాయి, ఎందుకంటే అనంతపురకు రావాల్సింది కూడా మీకు తెలుసు, గతంలో నా ఇల్లు బ్రోకర్స్ బయటకు వచ్చి తగలబెట్టేశారు, నాకెవరు ఇల్లు ఇవ్వలేదు. దానికోసమని అనంతపురకు షిఫ్ట్ అయ్యి దీనికి చైల్డ్ మీద, ఇట్లాంటి వ్యవసాయం మీద, రైతు ఆత్మహత్యలు, ఎందుకంటే కారణం అదే. ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే వల్నరబిలిటీ కమ్యూనిటీ ఇమీడియట్లీ ట్రాప్ చేసి వాళ్ళు నమ్మేస్తున్నారు, ఫస్ట్ ఇక్కడ పనిచేయాలి అనేది కొంచెం వాళ్ళ జీవనోపాధుల మీద కూడా పనిచేయడం అనేది జరిగింది. దాంతో తీసుకున్నది ఇది కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం. 2003లో కేస్ స్టడీ చెప్పారు, బాడీ మ్యాప్ అనేది చాలా అంత దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. అటువంటి ఇంకా మీకు ఎదురయ్యా? చాలా అమ్మాయిలు కదిలిస్తే భివండి లాంటి ప్లేస్ చూసారు, భివండి తర్వాత అదొక్కటే కాదు, దాంతో పాటు అక్కడ వ్యభిచారం పేరుతో ఇంకొక రకంతో కమర్షియల్గా చేయడానికి ఇక్కడ నుండి పోయిన వాళ్ళు నడుస్తుంది. కానీ మన చుట్టూ నడుస్తున్నది ఎంత ఉంది అంటే, వీళ్ళందరూ విల్లింగ్తో చేయడం లేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ లేక సెక్స్ వర్క్ ఒక పైకి నడుస్తుంటే వాళ్ళు విల్లింగ్తో చేస్తున్నారు అన్నారు. వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నదే అది. దీంతో పాటు అంతకన్నా ఘోరంగా పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు. రీసెంట్గా రామగిరిలో ఒక అమ్మాయి మీద 14 మంది 13 సంవత్సరాల నుండి, ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు, ఇప్పుడు 8 నెలల ప్రెగ్నెన్సీ, అది మొత్తం అన్ని మీడియాలో కూడా కవర్ అయింది. 14 మంది ఘోరంగా ఆ అమ్మాయిని వీడియోలు తీసి రేప్ చేయడం అనేది ఇదేమనాలా? ఇట్లాంటి ప్రతిరోజు డే బై డే జరుగుతున్నాయి, ఇవి బయటకు వస్తున్నాయి కానీ ఉన్నాయి, బయటికి రాని చాలా ఉన్నాయి, ధైర్యం చేసేలా ఉన్నాయి. ఎవరైతే వల్నరబిలిటీ కమ్యూనిటీ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే
అమాయకంగా ఇన్నోసెంట్ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, ఇంతమంది పని చేస్తున్నా కూడా దీన్ని ఎక్కడ ఆపలేకపోతుంది. రకరకాలైన హింస ఉంది. మీరు చాలా కేసులు చూస్తారు కదా మేడం, వాళ్ళతో మీరు 1 to 1 మాట్లాడారు అంటున్నారు. వచ్చిన 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 500 కానీ నేరుగా ఆమెకే వస్తుందా? అందులో మధ్యలో దళారులు తినిన తర్వాత ఆమె చేతికి ఎంత వస్తుంది? ఆమె శరీరం మీద ఎంతమంది బతుకుతున్నారు? ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు మార్నింగ్ 6 నుండి రాత్రి 3 గంటల వరకు 3 గంటల వరకు వాళ్ళు మేలుకోవాలి. అందుకే రాత్రులు అన్నం పెట్టారు వాళ్ళకి. భోజనం తింటే నిద్రపోతారని భోజనం పెట్టకుండా రాత్రి 3 గంటలకి తినాలి వాళ్ళు పడుకోవడానికి. తెల్లవారి పొద్దున 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. రోజుకొచ్చి ఒక అమ్మాయి దగ్గర 13 మంది నుండి 15 మంది వరకు ఒక అమ్మాయి దగ్గర వెళ్తారు మినిమం. వాళ్ళు చెప్తున్న కథలు రకరకాల. 13 మంది వచ్చిన డబ్బులు మొత్తం ఆమెకి వస్తాయి. ఆమెకి డబ్బులు రావు. ఎవరైతే గరవాలి ఉంటారు కదా, ఆ గరవాలి రేటు పెడుతుంది ఏజ్ గ్రూప్ను బట్టి 1000 రూపాయల వరకు కూడా. ఆ ఏజ్ గ్రూప్లో తీసుకున్న వాళ్ళలో వాళ్ళకి తిండి ఒకటి పెడతారు అంతే. బట్టలు ఇస్తారు, తిండి పెడతారు. అది కూడా వాళ్ళ కాస్మోటిక్స్కి పెడతారు తప్ప వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు రాదు. కుటుంబ సభ్యులు పంపడానికి వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. ఇది విల్లింగ్తో పోయింది కుటుంబ సభ్యులకి. గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళదైతే కుటుంబ సభ్యులకి జీతంలాగా వచ్చి పంపుతుంది. కానీ ఢిల్లీ, బాంబే పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేతికి చాలా ఎప్పుడు ఇండ్లకు వెళ్తే కూడా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. విల్లింగ్తో పోయిన వాళ్ళు అవును నేను ఇంకా ఇదే వృత్తిలో ఉండిపోతున్నా అన్న వాళ్ళు మళ్ళీ పోతారు. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పోయిన వాళ్ళు చాలా తక్కువ. మేడం, వీళ్ళందరికీ మీరు రెస్క్యూ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. సాధారణంగా వీళ్ళందరికీ హోమ్లో పెడతారు. హోమ్లో పెట్టిన తర్వాత వీళ్ళు మీరు మార్చాలని మీరు అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకు ఒక విలాసాలకు అలవాటైపోయి తప్పని పరిస్థితుల్లో రకరకాల విలాసకి ఆ వాతావరణం అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ వాతావరణం ఇమ్మడగడుతున్నారా? లేదు మళ్ళీ ఇక్కడ కూడా అదే రకం కావాలని ఆ హోమ్ నుంచి పారిపోయే వాళ్ళు కూడా కనిపిస్తుంటారు కదా. ఒక 10% అట్లా రివర్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిరోజు మత్తులో నింపేసి వాళ్ళని వదిలేస్తారు. రోజు మందు తాపించడము, వాళ్ళకి ఇంజెక్షన్లు వేయడము, తర్వాత రకరకాల మత్తు పదార్థాలన్నీ కూడా ఇది చేయడము, అవి లేకపోతే ఉండలేరు అనమాట. అట్లా అయిన వాళ్ళని మీరు ఎలా మారుస్తున్నారు? అలా వాళ్ళ మెల్లమెల్లగా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ట్రోమా కౌన్సిలింగ్తో పాటు వేరువేరుగా కౌన్సిలింగ్ అంటే గవర్నమెంట్ నుండి కూడా చేయాలి. అది పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి మారిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో రీఇంటిగ్రేషన్ చేయడం అనేది. వాళ్ళ పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చ చెప్పడం. హస్బెండ్ ఉంటే ఇంకా పూర్తిగా వదిలేయడం కూడా జరిగింది చాలామంది. మళ్ళీ వాళ్ళ జీవనోపాధిలో కంటిన్యూగా చేయడము, ఇట్లా కొంతవరకు అయినది. పూర్తిగా వాళ్ళ జీవితాలు అంతా ప్రభుత్వము మేము మార్చేస్తున్నాం అనేది లేదు. మీరు రెస్క్యూ చేసుకున్న చాలా మందిలో మేము ఒక స్టోరీ చేయగలతో కొంతమంది ఒక వ్యక్తి రామిరెడ్డి గారు అన్నట్టు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళందరికీ నెల డబ్బులు ఇస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటండి? ఆయన మీ స్టోరీ చూసిన తర్వాత చాలామంది ఫోన్లు నాకు చేశారు, అమ్మాయిలు కూడా చేశారు. అంటే సింగిల్ ఉమెన్ కూడా చేశారు మీరు ఇక్కడ అనంతపూర్లో చేసినప్పుడు. వాళ్ళకి కొన్ని పెళ్లి ప్రపోజల్ కూడా చాలా మంచిగా వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా మేము ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము, మీరు మాకు పెళ్లి కుదిరిస్తారా అని కూడా అడిగారు. వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళని అడిగినప్పుడు ఒకరు ఒప్పుకున్నారు, ఇంకా చాలామంది లేదు మాకు పిల్లలతో ఉండిపోవాలని ఉంది అన్నారు. కానీ ఒక ముగ్గురికి ఆ ముగ్గురు అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు బయటికి రావడమే కాకుండా వాళ్ళు ఒక లీడర్లుగా చాలా మందిని పోకుండా ఆపుతున్నారు. ఆ ముగ్గురు మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు. వాళ్ళు మాలాగా ఇంకోరు మారకూడదు, ఇదో వాళ్ళ జీవితాల గురించి ఓపెన్గా చెప్తారు. నా పేరు ఇది, నా ఊరు ఇది, నా భర్త ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేం భయపడాల్సిన పనిలా, నేను తప్పు చేయలా, నన్ను అక్కడ బలవంతంగా తీసుకుపోయి అమ్మేసినారు, వాడు తప్పు చేస్తున్నాడు, వాడు భయపడాలా, నేనెందుకు భయపడాలా? కాబట్టి నాలాగా మీరెవరూ వెళ్ళొద్దండి, వెళ్తే అక్కడ ఇట్లాంటి నరకం ఉంది, మోసపరిచి తెచ్చుకుంటారు అని చాలా మందిని వీసా పాస్పోర్ట్లు తీసుకున్న వాళ్ళని కూడా ఆపారు. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా వెళ్ళిపోతుంటారు. ఏదో ఈ ఊర్లో ఉంది మాట్లాడి వెంటనే నేను ఎంత మీటింగ్లో ఉండి ఏముండు బయటకు వచ్చేస్తే మేడం వీళ్ళకి చెప్పు, నువ్వు ఇదో స్పీకర్ పెడుతున్నా మాట్లాడండి అని చెప్పి మాట్లాడిస్తారు. అట్లాంటి ముగ్గురికి రామిరెడ్డి గారు నిజంగా ఆయనకి చేతులెత్తి మొక్కాల. నేను చనిపోయేంత వరకు వీళ్ళ ముగ్గురికి ప్రతి నెల నేను 5,000 రూపాయలతో వేయాలనుకుంటున్నానమ్మా. వాళ్ళ నెంబర్లు ఇస్తా ఏంటి సార్ అంటే, లేదు నాకు మీ మీద కూడా నమ్మకం ఉంది, మీకు వేస్తే వాళ్ళ ద్వారా ఇవ్వండి అంటే, ఇప్పుడు ముగ్గురు కాకుండా 3,000 రూపాయలతో 5 మందికి ఇస్తున్నాం. ఎందుకంటే గల్ఫ్ నుండి కూడా 2 వచ్చారు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే నా స్టోరీ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి వేస్తున్నాడు. ఇంకా ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన చెప్తున్న మాట ఇదే, నేను ఉన్నంత కాలము నేను సపోర్ట్ చేస్తున్నాను. మహానుభావుడు చాలా. మేడం, ఇప్పుడు ఆ స్టోరీస్ ప్లే తర్వాత ప్రభుత్వం కూడా కదలికి వచ్చింది.
ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్లకుండా వాళ్ళకి ఉపాధి కల్పించాలని బ్రోకర్ల మీద పీడీ యాక్ట్లు పెట్టడం అన్ని కూడా పోలీసులు కూడా చేస్తున్నారు. కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఇప్పుడు. కానీ ఈ రూపం తగ్గింది అనుకోవచ్చా, అలా రూపం మారి ఇంకొక రూపంలో తిరుగుతుందా? రూపం మారి ఇంకొక రూపంలో తిరుగుతుంది. ఏంటన్న రూపం? ఇప్పుడు లోకల్గా ఢిల్లీ, బాంబే బీవండి ఉండేది, ఇప్పుడు గల్ఫ్కి ఇదే బ్రోకర్సే చాలా మటుకు అయినారు. కానీ ఇంతకుముందు మాధవరెడ్డి గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు రత్నా మేడం కూడా చేస్తున్నారు. వాళ్ళతో అంటే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ లేకుండా పెట్టుకున్నారు. వీసా పాస్పోర్ట్ అంటారు, పాస్పోర్ట్ తీసుకొని వీసా లేకుండా బాంబేలో పెట్టేస్తారు. అక్కడ బాంబే నుండి కూడా కొంతమందిని అమ్మేయడం జరుగుతుంది. ఆ బాంబేలో ఉన్నప్పుడే వాళ్ళను ట్రాప్ చేసేస్తున్నారు. వేరే రకమైన అమ్మాయిలు అయితే, ఉమెన్ అయితే వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు మా మీద ఇట్లా జరిగిందని ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ, బాంబే అయితే మోసపోయి పోయిండేటివి, ట్రాప్ చేసి పోయిండేటివి. ఇక్కడ కుటుంబం అంతా వీసా పాస్పోర్ట్కి 2 లక్షల వరకు అప్పు చేసి పెడతారు. ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో వాడే అప్పు తీసుకొచ్చి వీళ్ళకి ఇంట్రెస్ట్తో ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళకి ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటారు ఒకరి మధ్య ఒకరు. చేసుకొని ఆ 2 లక్షల రూపాయలు వీసా పాస్పోర్ట్కి కావాలి కాబట్టి ఖర్చు పెట్టి ఈ డబ్బులు వాళ్ళు అక్కడ చేసే పని నుండి వీడికి బ్రోకర్కి రావాలి. అదే కాకుండా ఒక విలేజ్ తీసుకుంటే మన ఎన్పి కుంటలో ఒక విలేజ్, ఆ విలేజ్లో దాదాపు 20 మంది అట్లా మోసపోయిపోయినారు. అందరూ కూడా గల్ఫ్ పోయిన వాళ్ళు. ఒక ఆమెనైతే చంపేశారు. ఒక ఆమెనైతే ఒక కేస్ స్టడీ ఏంటంటే వాళ్ళ నాన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులోళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మను ఈమెను తిడుతున్నారు. ఈ అమ్మాయిని భర్త వదిలేశాడు, చిన్న బిడ్డ ఉంది. వాళ్ళ అమ్మతో వదిలేసి గల్ఫ్కు పోతే అక్కడ పోయిన తర్వాత ఘోరంగా హింసించినారు. ఆ అమ్మాయిని అక్కడ నుండి తీసుకురావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఒక అమ్మాయిని ఏమీ తెలియదు, ఏఎన్ఎంని తీసుకొస్తున్నా అని చెప్పారు. ఆమెకి హెల్త్ పరంగా అన్ని ట్రైనింగ్ ఉందని. ఇంజెక్షన్ ఏమని చేస్తే నాకేం తెలియదు కదా, ఇంట్లో పనికి నన్ను తెచ్చిండేదంటే ఆ అమ్మాయిని భయంకరంగా కొట్టేశారు. కాబట్టి బాత్రూంలో వేసేసి ఒళ్ళు మీద కాలిపోయింది ఇదంతా కూడా కాలు. వీళ్ళందరినీ ముగ్గురిని అప్పుడున్న సిఐ గారు డిఎస్పీ గారితో మాట్లాడి బ్రోకర్స్ని పిలిపించి ఆ అమ్మాయిలను రిటర్న్ తెప్పించిన సందర్భాలు కూడా ఆ గ్రామంలో. ఇటీవల కాలంలో మీకు ఎవరైనా ఆ విధంగా చిక్కుకొని మీతో మాట్లాడడం కానీ మాకు కాపాడనంటూ వీడియో కానీ ఆడియో కానీ పంపారా? ఒకటి సిఐ గారికి వచ్చింది, ఇప్పుడు కూడా ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఇంకోటి వీడియో చేస్తూ ఎక్కడో నారా లోకేష్ గారు ఇంతకుముందు ఇద్దరిని పిలిపించారు. అది కూడా కదిరికి సంబంధించిన అమ్మాయే, కదిరి నిజాములి కాలనీకి సంబంధించి చేస్తున్న అమ్మాయే. వాటికి సంబంధించి కూడా అప్పుడు వాళ్ళు నిజాములి కాలనీ సంబంధించి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ నమ్మకంతో ఎక్కడో నాది నెంబరు డిస్ప్లే అయింది, రికార్డ్ చేసి నన్ను కాపాడండి ఇక్కడ నుండి అని చెప్తే ఒక అమ్మాయిని లాస్ట్ ఇయర్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసినాం కానీ అరెస్టులు అవన్నీ కూడా జరగలేదు. అంటే ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ కానీ పోలీసు కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది అని ఒప్పుకోవడానికి కూడా కొంత కష్టంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేడం దగ్గరికి ఎవరైతే సంప్రదించారో ఆడియో ఒకసారి విద్దాం. నమస్తే మేడం. మేడం ఒక్కసారి నా మాట వినండి మేడం, ఒక మెసేజ్ పెట్టండి మేడం. నేను మొన్న అడిగినాను మా పిల్లలు ఎవరైనా రావాలా, మా ఆయన ఏమన్నా రావాలేదు మేడం అని. దయచేసి మీ పుణ్యం ఉంటుంది మేడం, ఒక మెసేజ్ పెట్టండి మేడం. అవునమ్మా ఇట్లా ఉంటుందంటే మేము చాలా ఇదిలో ఉన్నాం మేడం, ఒక హెల్ప్ చేయండి మేడం. మీ పుణ్యం ఉంటుంది మేడం, ఏ మాట చెప్పండి మేడం. ఇంటి దగ్గర నేను వాళ్ళకి రమ్మని చెప్తాను మేడం. అవునమ్మా ఇట్లా అవుతుందమ్మా రమ్మనమ్మా అని మీరు ఒక్క మాట కేసు పెట్టలు రాపిస్తారు, ఏమేమి చేస్తారు మీరు చెప్తే వివరంగా మేడం. మా ఆయనకిను మా పాపకి వచ్చి చెప్తాను మేడం. అవుతుందా కాదా అని నా ఒక మాట చెప్పండి మేడం, ఎందుకంటే నేను మీకు డిస్టర్బ్ చేయనులే మేడం. నాకు ఇక్కడ బాగలేదు, చాలా వంటలు ఎంత ఓపిక చేస్తున్నాను మేడం. డబ్బులు అడ్జస్ట్ చేసేయండి, ఇట్లా చేసేయండి, పిలిపించేస్తాంలే అన్నారు. 110 రూపాయలు అని డబ్బులు కూడా తీసుకున్నాం మేడం. నేను అప్పు పైన అవుతాను లేదు మేడం. ప్లీజ్ మీకు హెల్ప్, మీ కాల్ పట్టుకుంటాను, ఒక్కసారి హెల్ప్ చేయండి మేడం దయచేసి. నీకు ఒక పాప ఉన్నది, నువ్వు పాప చూసుకొని క్లీన్ చేసుకోవాలా అని చెప్పినారు నాకు. అట్లా చెప్పింటే తెలుగాయన కూడా నీకు ఉన్నది ఆడ, నీ తెలుగాయన నీకు బాగా చూసుకుంటుంది అని చెప్పినారు. అట్లా చెప్పినా కూడా ఆడిపోతే తెలుగాయన కూడా లేదు, ఒక పాప కూడా లేదు ఆడ లేదు. అట్లే నేను పోయినా కూడా నాకు ఎయిర్పోర్ట్లోనే చెప్పేసినారు, మీరు పోవద్దండి, ఎవరిసార్లు పడతారు, ఇంటికి పోతుంటారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పినారు. కానీ వాళ్ళు అట్లా చెప్పింటే నేను తిరగకుండా హైదరాబాద్లోనే
నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను కాను అక్కడికి అని చెప్పినా కూడా నా మాట అసలు లేదు. ఎందుకంటే మళ్ళీ బొంబాయి తీసుకుని పోయింది. బొంబాయిలో ఒక వారం పెట్టేసింది. బొంబాయిలో కూడా అట్లా చెప్పేసినాడు పోవద్దండి. మళ్ళీ బొంబాయి నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను అస్సలు కాను అక్కడ అని చెప్పినా కూడా మళ్ళీ అట్లా ఒకసారిలో కూడా ఎక్కించినా కూడా ఆటకి పోయినా కూడా నాకు అసలు మనసే లేదు. అసలు పోయి కూడా పాపం నుండి కూడా వారంటల్లో పెట్టేసినారు 14 రోజులు. మళ్ళా పని చేసి పంపించినారు. పని చేసి పోతే 4 కూతుర్లు ఉన్నారు, 3 కొడుకులు, వాళ్ళు మొగుడు 3 అంతస్తులు పోయినాడు. ఆడ కూడా సరిగా అన్నం లేదు, నీళ్ళు లేదు. ఒకసారిలో కొన్నాను. మళ్ళా సోది తీసుకొని పోయినాను. సోదిలో 3 రోజులు ఉన్నాను. 3 రోజులు ఉండి మళ్ళా సోదిలో నేను ఉన్నాను, నేను మీ ఇంట్లోనే పని చేస్తానని చెప్పినాను. కానీ అర్థం దాలో ఇచ్చిపెట్టేసినాడు నాకు తీసుకొచ్చి. మళ్ళీ ఏడ్చుకుంటా అట్లే ఉన్నాను, దావలోనే ఉన్నాను 2లోనే. మళ్ళీ వచ్చి తీసుకొచ్చినాడు, మళ్ళీ ఆఫీస్లో వదిలేసినాడు. ఆఫీస్లో వదిలేసి వాళ్ళ ఆఫీసులో అందరూ అట్లే వేరుగా కూర్చోబెట్టేసి ఎవరు మనుషులు ఉంటే వాళ్ళు తీసుకుపోతున్నారు, ఎవరు బాగలేకుంటే ఆడే పెట్టేసిపోతున్నారు. వాళ్ళు 5 రోజులు 6 రోజులు ఉన్నాను. మళ్ళీ వచ్చింది ఒక ఆయన వచ్చి తీసుకుపోయింది. ఆడ 6 మంది పిల్లలు, 4 అంతస్తులు ఆడగుడుగా అన్నం లేదు, నీళ్ళు లేదు. రేపట్లో కూడా 3 గంటల వరకు ఒకటే పని చేపిస్తున్నారు. నేను నెల అయిపోయింది పూర్తిగా. నెల డబ్బులు ఏడైనా కూడా నాకు నెల డబ్బులు కూడా అసలు ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేను డబ్బుల కోసం వచ్చినాను, అంత దూరం నా పిల్లలు వేసి పెట్టేసి నాకు డబ్బులే వేయలేదు అని నేను పని చేయను అని చెప్పేసినాను. చెప్పింటే నాకు కొట్టినారు. కొట్టింటే కూడా భయపడి నేను కింద వచ్చేసినాను. కింద వచ్చినా కూడా ఈడ్చుకొని పోతున్నారు, ఏంటి చేయను పని అని ఈడ్చుకొని పోతున్నారు, కొట్టినారు. అట్లా అట్లా పెట్టినారు. పెట్టి మళ్ళా ఈ డబ్బులు వద్దు, ఏమొద్దు, నేను చచ్చిపోతాను, చంపేస్తానని చెప్తున్నారు. ఇప్పటి వరకు గల్ఫ్లో ఉన్న ఆడియోను విన్నాం మనం. ఇప్పుడు ఆ వాళ్ళని రక్షించడానికి కానీ లేదా ఇకపై కదిరి ప్రాంతంలో వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళడం కానీ లేదా దుబాయ్ లేదంటే ఢిల్లీ వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వీళ్ళకి ప్రభుత్వం ఎలా సహకరిస్తుందో మేడం తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు మనం వీడియో విన్నాం కానీ ఆడియో విన్నాం. గతంలో కూడా నా ఇంట్లో చాలా మంది రకరకాల బాధలు, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ కూడా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్య ఎక్కడితో పులి స్టాప్ పడుతుందా అంటే పడేలా కనిపించట్లేదు. రూపం మీరు అన్నట్లుగా రూపం మారింది. ఆ రూపం మారి ఇంకోసారి మరికొంతమంది చిక్కుకుండా ఉండడానికి మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు మొత్తంగా చాలా మటుకు ఒక కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. చట్టాలు చాలా పకడ్బందీగా వచ్చారు. ఇప్పుడు వచ్చిన జీవోలు 2013లో వచ్చిండేది కూడా సుప్రీంకోర్టు సర్క్యులర్ జీవో కూడా చాలా బాగా వచ్చింది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినది, దాని మీద కొంత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రివెంటివ్ చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏం చేయొచ్చు అంటే, ఎవరైతే పాస్పోర్టు ఇక్కడ చేయించడానికి రిజిస్టర్ అయ్యి పెట్టుకున్నవి, వాళ్ళు ఏమీ లేకుండా ఫేక్ బ్రోకర్స్ ఒక ఆఫీస్ పెట్టుకొని పాస్పోర్టులు చేస్తున్నామంటారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎవరే కానీ ఇక్కడ నుండి, అంటే అది కదిరి డివిజన్ లెవెల్లో అయినా కూడా డిఎస్పీ సిఐ స్థాయిలో ఎవరైతే పాస్పోర్టులు చేయించుకుంటారో వాళ్ళ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి ఎక్కడికి పంపుతున్నాడు, ఈమె ఎక్కడ ఏ ఇంట్లో అడ్రస్ ఇస్తున్నారు అనేది కన్నా ఒక కంట్రోల్ సిస్టమ్ కన్నా పెట్టగలిగితే, వాళ్ళు అక్కడ సేఫ్గా నిజంగానే వాళ్ళు లైవ్లీహుడ్స్ కోసం ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ వీళ్ళను అప్రోచ్ అయ్యే విధంగా కన్నా చేయగలిగితే, అక్కడున్న సైబర్ యూనిట్ మన దీంట్లో ఉన్న సైబర్ పోలీస్ నుండి కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్గా చెప్పండి, ఇటువంటి సంఘటనలు మీకు ఇంకా బాగా కదిలించిన కేసు స్టడీ చాలా చూసుంటారు. మీకు బాగా అరే ఇంత దారుణ పరిస్థితులు ఉన్నారా, మన వాళ్ళు, మన మహిళలు పరాయి దేశాలు ఉన్నారా అని బాగా మీకు కదిలించిన సంఘటన ఒకటి చెప్పండి. కేస్ స్టడీ. కేస్ స్టడీలు చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే 14 years అమ్మాయి 7th క్లాస్ చదువుతున్నప్పుడు, సింగిల్ పేరెంటే, వాళ్ళ పేరెంట్ కూడా హోటల్లో పనిచేస్తుంటే వాళ్ళ మదర్తో పాటు ట్రాప్ చేసే ఆ అమ్మాయిని మత్తుమంది ఇచ్చి తీసుకెళ్లారు. పోయిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ పోయిందో కూడా తెలియదు. అయితే నేను ఢిల్లీ రెస్క్యూ ఆపరేషన్కి పోయినప్పుడు అక్కడున్న మీడియా పర్సన్, ఆంధ్రజ్యోతి అనుకుంటా, నేను నా విజిటింగ్ కార్డ్స్ ఇచ్చాము. ఆ విజిటింగ్ కార్డ్స్ ఏవైతే ఇచ్చామో వాటికి సంబంధించి వాళ్ళు పెట్టుకొని ఒకసారి వాళ్ళ ఆయన ఫ్రెండ్ అక్కడ ఢిల్లీలో కస్టమర్గా వెళ్ళారు. వెళ్తే
ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ నాదో మా అమ్మ వాళ్ళ నెంబర్ ఇది, నాది కదిరి, నన్ను కాపాడండి, నా ఒళ్ళును ఏమైనా చేసుకోండి, నన్ను ఎవరో తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారు, నేను మా అమ్మతో బోల్లా, సో మా అమ్మ హోటల్లో ఇట్లా ఉంటుంది, ఆమె పేరు ఇది, ఆమె వీధి ఇది నా అమ్మాయి ఆ అబ్బాయికి చెప్పింది. వెంటనే రిపోర్టర్ నా నెంబర్ పెట్టుకున్నారు, నాకు ఫోన్ చేశారు, మేడం ఇట్లా ఇచ్చాను, నా నెంబర్ కూడా ఆ అమ్మాయికి ఇచ్చారు. వెంటనే వాళ్ళ మదర్ వాళ్ళకి చేర్చమని నేను హైదరాబాద్లో ఒక మీటింగ్ ఉన్నాను. రాత్రి 10 గంటల నుండి ఆ అమ్మాయి తెల్లవారు 3 వరకు కూడా నా నోటెడ్ పెట్టుకుంది నా నెంబరు. ఎవరు కస్టమర్ వస్తే ఆ కస్టమర్ ఫోన్ తీసుకొని, అన్న నన్నేమైనా చేసుకో, నాకు ఫోన్ ఇవ్వు అని. నాకు ఆ అమ్మాయి తెల్లవారు 3 వరకు చేసినవి ఇప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తొస్తే నా పాటికి నేనే లేస్తుంటా. మేడం నన్ను తెలిసిపోయింది, నేను అందరికీ చెప్పేసినానని. వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీలో ఏమన్నా అమ్మాయి కొంచెం ఎక్కువ వ్యతిరేకంగా చేస్తుందంటే వేరే ప్రాంతానికి వేరే వాళ్ళకి అమ్మేస్తారు. చిన్న అమ్మాయిలకి ఇంకా రేట్ ఎక్కువ అనమాట. ఆ అమ్మాయి నన్ను కాపాడండి, మీరు చాలా మంది కాపాడారంట కదా, మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు, కంప్లైంట్ ఇప్పించండి, ఏం చేస్తారేమో, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి, నేను ఇట్లా చెప్తున్నానని నన్ను బాంబేకి అమ్మేయాలని చూస్తున్నారు, ఇక్కడ నుండి మళ్ళీ బాంబేకి అమ్మేస్తారు, నేను రేపు లోపల నన్ను మీరు కాపాడాలి. ఏం చేయాలో తెలియలా. అక్కడున్న కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకున్న అనురాధ అని అమాన్ వేదిక నుండి అడిగింది, కొంత కైలాస్ సత్తార్థి నుండి కూడా మన భువన్ సార్ వాళ్ళ టీము ఉండేది, సిడబ్ల్యూస్కి చైల్డ్ కాబట్టి ఇంకా 2 ఫ్రెండ్స్ని తీసుకొని ఫ్లైట్లో వెళ్ళిపోయాను. తెల్లవారే లోపల తీసుకుపోయి అక్కడికి ఆ అమ్మాయిని వాళ్ళు ఏంటంటే మేమన్నీ ఎవిడెన్స్ పంపించినాం, ఆధార్ కార్డు వాళ్ళతో కంప్లైంట్ ఇవ్వడం అవన్నీ ఇస్తే దాని ప్రకారం వెళ్ళిపోయి కస్టమర్గానే వెళ్ళారు. వెళ్ళి ఆ అమ్మాయిని ఇమీడియట్లీ బయటికి తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించి ఇక్కడికి పంపించారు. కానీ ఆ రోజు ఆ అమ్మాయి ఏడుపు, ఆ అమ్మాయి గోల కదిలేస్తుంది. అట్లా నన్ను ఎట్లా చేస్తారేమో, పొద్దున్న లోపల నన్ను కాపాడండి మీరు రెస్క్యూ చేసి తీసుకొచ్చారు అమ్మాయి. ప్రస్తుతం ఎలాగున్నారు అమ్మాయి? ఆ అమ్మాయికి ఇప్పుడు మంచి హస్బెండ్ దొరికారు, 2 పిల్లలు. సూపర్. కేసు అయితే కదా వాళ్ళ మెదరు వాళ్ళందరూ వచ్చి మేము రాజీ కాదు కానీ మనకి పనిష్మెంట్ పడాలా, మళ్ళీ వస్తే ఎందుకయిందంటే చిన్న అమ్మాయిల మీద అయిండే దానికి ఎస్గ్రేషన్ కాంపన్సేషన్ రావాలి. కాంపన్సేషన్ వచ్చినాక పెళ్ళయింది, అట్లాంటివి ఆపాము. అమ్మాయిని ఫోక్సాక్ అయిందా అదంతా పెట్టచ్చు. అయితే ఇంకా ఇదైపోయింది కానీ ఆ అమ్మాయి ఇప్పుడు 2 పిల్లలతో మంచి ఫ్యామిలీ ఇది నడుపుతుంది. నాకు గుర్తుండదు, నా బర్త్డే అమ్మాయి గుర్తు పెట్టుకుని బర్త్డే విషెస్ చెప్పి పిల్లలతో పాటే అమ్మమ్మ అని మాట్లాడిస్తుంది పిల్లలతో. నాతో ఇప్పుడు అది చాలా అట్లాంటివి నాకు కదిలించిన ఆ సంతోషాన్ని కూడా అట్లే ఇచ్చే విధంగా ఉన్నాయి. కదిరిలో హ్యూమన్ ట్రాఫిక్ అనేది రూపం మార్చింది అంటున్నారు భానుజ మేడం. గతంలో ఢిల్లీ, పూణే, భివాండి నుండి ప్రస్తుతం గల్ఫ్కు మారింది. గల్ఫ్కు ఉద్యోగాల పేరు ఎప్పుడైనా తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వ్యభిచార కోపంలో దింపి నరక యాతన చెప్తున్నారు అంటున్నారు భానుజ గారు. ఇప్పుడు మనం విన్న 2 వీడియోలు కూడా అక్కడి నుంచి వచ్చాయి. వాళ్ళు కూడా బయటికి తీసుకురావడానికి, ఆ కోపం నుంచి బయటికి లాగడానికి కూడా మేడంతో పాటు ప్రభుత్వం కూడా కదిలింది. ఇప్పటికైనా సరే ఉద్యోగాల పేరు విదేశాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా మీరు పక్క ప్లాన్తో లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేసి వెళ్ళండి. అంతేగాని అక్కడ ఉద్యోగాల పేరిట వెళ్ళి డబ్బులు సంపాదిద్దామని కానీ వెళ్ళినా ఇటువంటి ఇబ్బందులు పడతారంటూ భానుజ చెప్తున్నారు. అంతేకాకుండా కదిరి ప్రాంతంలో ఉన్న బ్రోకర్స్ అందరినీ కూడా పూర్తిగా మానిటరింగ్ చేయాలి. వాళ్ళు ఎవరికి పంపిస్తున్నారు, నిజంగా వాళ్ళు పంపినప్పుడు వీళ్ళకున్న స్కిల్ ఏంటి అనే విషయాన్ని చూసి పంపితే వీళ్ళు ఒక భయం ఉంటుంది, దళారు వ్యవస్థను అరికట్టొచ్చు అంటూ ఆమె సలహా ఇస్తున్నారు. ఇది కదిరిలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై భానుజ గారితో ఎక్స్ప్లెయిన్. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతటి నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.